నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబెకా. మన వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారే గుర్తొస్తారు. సో ఈరోజు సార్ మనతో పాటు ఉన్నారు. సో మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి దివ్య ఔషధాలు కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యాధికి కూడా నిజంగా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి కూడా క్యూర్ చేసుకోవచ్చు అని అంటే చాలా ఆశ్చర్యం కదా. సో అలాంటి మన కొన్ని హోమ్ మేడ్ రెమెడీస్ సార్ తో పాటు మాట్లాడి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా సార్ తో మాట్లాడి కొన్ని హోమ్ మేడ్ రెమెడీస్ ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, కిడ్నీ స్టోన్స్ ఇది ఎంత మందిని బాధిస్తూ ఉందంటే, ఒక్కసారి అది వచ్చింది అని అంటే ఎంత బాధాకరం అంటే నిజంగా ఆ బాధను బయటికి ఎవరికి చెప్పుకోలేరు. సో అది అనుభవిస్తున్న వాడికి ఆ బాధ తెలుస్తుంది అని అంటారు. సో ఇప్పుడు ఈ సీజన్ లో కూడా ఎక్కువ శాతం కిడ్నీ స్టోన్స్ వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు దానికి అంత పెయిన్ వస్తుంది? సో వచ్చిన తర్వాత ఓ మంచి హోమ్ రెమెడీ అంటే మనం ఏం చెప్పచ్చు? కిడ్నీ స్టోన్స్ సమస్యని మూత్రాస్మరి అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. మూత్ర అస్మరి అంటే మూత్ర వ్యవస్థ అని చెప్పి చెప్పుకోవచ్చు. అస్మిరి అంటే రాయి, అస్మ అంటే రాయి, అస్మిరి అన్న రాయి. సో మూత్ర వ్యవస్థలో ఎక్కడ స్టోను లేదా రాయి తయారైనప్పటికీ ఆ యొక్క పేరుని మూత్రాస్మరి అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారమ్మా. దీన్ని వృక్కాస్మరి అనేటువంటి పేరుతో, అంటే కిడ్నీస్ లో మాత్రమే స్టోన్ ఉంటే వృక్కాస్మరి అనేటువంటి పేరుతోను, అదేవిధంగా మూత్రాశయంలోనే స్టోన్స్ ఉంటే కన్నా దానికి ఒక పేరు, ఈ విధంగా ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి కూడా పేర్లు చెప్తుంటారమ్మా. అంటే ఏ భాగంలో ఆ స్టోన్ ఉందని చెప్పేసి కూడా. దీన్నే నెఫ్రోలిథియాసిస్, యూరోలిథియాసిస్ ఇలాంటి అనేక రకాల ఇంగ్లీష్ పేర్లతో కూడా చెప్తుంటారమ్మా. అట్లే క్యాలిక్యురీ ఇలాంటి పేరుతో కూడా చెప్తుంటారు అనమాట. కాబట్టి దేహంలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క లక్షణాలు కలుగుతుంటాయి. అంటే నీళ్లు తక్కువగా తాగేటువంటి వాళ్ళలో సర్వసాధారణంగా ఈ కిడ్నీ స్టోన్స్ అంటే మూత్ర వ్యవస్థలో రాళ్ళు రావడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది. అంతేకాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళు, కూల్ డ్రింక్స్, అదేవిధంగా కెఫిన్ ఉన్నటువంటి కెఫినేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో కూడా మరి ఈ యొక్క స్టోన్స్ టెండెన్సీ, ఈ విధంగా మూత్ర వ్యవస్థలో రాళ్ళు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. మంచి రెమెడీ చెప్తాం చూడమ్మా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రెమెడీని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల సూక్ష్మంలో మోక్షం ఉన్నట్టు అత్యంత తక్కువ ఖర్చుతో మెండైనటువంటి ఆరోగ్యాన్ని తమ సొంతం చేసుకోవచ్చు. దానికి ఏం పదార్థాలు కావాలని చూసేద్దాం. కేవలం రెండు పదార్థాలు. ముల్లంగి బ్రహ్మాండంగా పనిచేస్తుందమ్మా. కిడ్నీ స్టోన్స్ కి ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాల్లో అగ్రస్థానంలో ఉండినటువంటి ఔషధం ఏదై అంటే ఇదేం చెప్పుకోవచ్చమ్మా. అనేక రకాలైనటువంటి అగ్ర ఔషధాలలో ఈ యొక్క ముల్లంగి కూడా చాలా ప్రాముఖ్యతను పొందిందమ్మా. ముల్లంగి ప్రతి చోట, మరి గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తంలో కూడా ప్రతి చోట దొరుకుతుందమ్మా. రాడిష్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట, రాడిష్. సో ఈ ముల్లంగి మూత్ర వ్యవస్థలో ఉండేటువంటి రాళ్లను కరిగించేందుకు చాలా సమర్థవంతమైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఇందులో కలిగి ఉంటుందమ్మా. ఈ ముల్లంగి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేసి రసం తీసుకోవాలమ్మా. ఈ విధంగా ముల్లంగి గడ్డల రసం తీసుకోవాలి. ఈ ముల్లంగి గడ్డల రసం కూడా పూటకి 30 to 40 ml రసం అయితే సరిపోతుందమ్మా. ఏదో ముల్లంగి మంచిదని చెప్పేసి ఏదో 100 ml 150 ml అలాంటి తీసుకోకూడదమ్మా. ఎందుకంటే ఇది కూడా చాలా శక్తివంతమైనటువంటి ఔషధ పదార్థాలతో కూడినటువంటి ఆహార ఔషధం కాబట్టి దీన్ని మితంగా ఔషధంగా వాడుకోవాలి. సో 30 to 40 ml ఈ విధంగా ముల్లంగి రసం తీసుకుని ఈ 30 to 40 ml ముల్లంగి రసంలో తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక 5 to 10 ml తేనె కలుపుకొని వాడుకోవాలమ్మా. కాబట్టి ఒక చెంచా నుంచి 2 చెంచాల వరకు, అంటే 2 టీ స్పూన్ల వరకు ఈ యొక్క తేనెని ముల్లంగి రసంలో కలిపేసేయాలి. ఒకవేళ బెల్లం వాడదైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్లం వాడుకోవచ్చు. అదేవిధంగా మరి బెల్లము, తేనె ఇలాంటి వాడకూడనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు మరి కేవలము ఈ ముల్లంగి రసంలో కాస్త పల్చటి మజ్జిగ కలుపుకొని తీసుకోవచ్చమ్మా. సో బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది చూడమ్మా. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఒక 15 నిమిషం లోపే మరి ఈ మూత్ర వ్యవస్థలో రాళ్లను చిన్నాభిన్నం చేసి కరిగించి బయటికి నెట్టివేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ముల్లంగి పానీయం రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే సార్, చూసారు కదా. నిజంగా ఏదైతే కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు ఉంటారో ఒకటి ముల్లంగి. ఒకవేళ కావాలంటే మీరు బెల్లం వేసుకోవచ్చు, లేదు అని అంటే తేనె కూడా తీసుకోవచ్చు, లేదంటే అలానే ఉట్టిగా ఈ ఒక జ్యూస్ ని తీసుకున్నట్లయితే కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళకి ఇది చాలా దివ్య ఔషధం అని చెప్పొచ్చు. ఇది మాత్రము ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకోవాలమ్మా. సో స్టోన్ చిన్నగా ఉంటే, మరి ఈ మధ్య కాలం నుంచి ఉన్నటువంటి స్టోన్ అయితే రోజు ఉదయం పరిగడుపున తీసుకుంటే సరిపోతుంది.
మరి స్టోన్ పెద్దగా ఉండడం కానీ, లేకపోతే ఎక్కువ స్టోన్స్ ఉండడం కానీ, లక్షణాలు ఎక్కువ ఉండడం కానీ ఇలాంటివి ఉంటే మాత్రం కొన్నాళ్ల పాటు ఉదయం ఒకసారి, అదేవిధంగా సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపల మరొకసారి ఇదే పద్ధతిలో వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే. సో చూసారు కదా! మరి మీ అందరూ కూడా ఇది ట్రై చేసినట్లయితే డెఫినిట్‌గా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా హెల్త్ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మాకు కింద కామెంట్ చేయండి. అది సార్‌తో డిస్కస్ చేసి మీకు ఏ విధంగా ముందుకు తీసుకొస్తుందో వీడియో రూపంలో ఖచ్చితంగా మేము తెలియపరుస్తాం. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థాంక్ యూ సార్. ఓకే అమ్మా.